మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షార్ట్లో మనం గుంజీళ్లు తీయడం శిక్ష, దీని గురించి మనం తెలుసుకుందాం. గుంజీళ్లు తీయడం అనేది మనం చాలాసార్లు దేవాలయాల్లో లేదా వ్యక్తిగతంగా చేసే ఒక ఆచారం. దీని వెనుక ఆధ్యాత్మిక అర్థం ఉంది, కానీ అదే సమయంలో కర్మ, శిక్ష, సమర్పణ అనే 3 కోణాలుగా దీన్ని చూడాలి. చూద్దాం దీని వెనుక ఉన్న పూర్తి భావం. గుంజీళ్లు తీయడం అంటే ఏమిటి? దేవుడి ముందు మన జుట్టును తీయడం లేదా మొత్తం తల గీయించుకోవడం అంటే అహంకారాన్ని తొలగించడం, సమర్పణ బుద్ధిని చూపించడం అని అర్థం. జుట్టు అనేది శరీరంలో గర్వం, సౌందర్యం, అహంకారంకి సంకేతం. దానిని సమర్పించడం అంటే నా శరీరం, నా గర్వం, నా భావాలు అన్నీ నీకే ప్రభు అని చెప్పడమే. ఇది శిక్ష లేక సమర్పణ? తాత్వికంగా గుంజీళ్లు తీయడం శిక్ష కాదు, అది ఒక పరమార్థ రూపమైన శుద్ధి పద్ధతి. అయితే కొన్ని సందర్భాల్లో ఇది శిక్షలా చేయబడుతుంది. ప్రాయశ్చిత్తం, పాప ప్రాయశ్చిత్తం. ఎవరైనా తప్పు చేసినప్పుడు దేవునికి మళ్ళీ చేరుకునే సంకేతంగా తలగించుకోవడం మంత్ర తపస్సులో భాగం. కొన్ని మంత్రసిద్ధులలో, జపయజ్ఞాల్లో శరీర శుద్ధి కోసం జుట్టు తొలగించడం తప్పనిసరి. అపరాధ బోధ, నేను చేసిన తప్పు వల్ల ఇది నా ప్రాయశ్చిత్తం అనే భావంతో చేయడం. ఈ సందర్భంలో అది శిక్ష కాదు, స్వచ్ఛంద సమర్పణ. ఆధ్యాత్మిక మార్గం, వేదాలు చెప్తాయి కేశవం సమర్పయామి అంటే నా కేశాన్ని కేశవుడికి సమర్పిస్తున్నాను అని. కేశం అంటే శరీరంలో పుట్టిన అహంకార మూలం. అది తొలగించడం ద్వారా మనస్సు వినమ్రంగా, శాంతంగా మారుతుంది. శాస్త్రంలో వివరణ, విష్ణు ధర్మశాస్త్రం ప్రకారం యజ్ఞానికి ముందు లేదా పుణ్యక్షేత్ర ప్రవేశానికి ముందు తలగీయడం శరీర శుద్ధి. స్కంద పురాణం చెప్తోంది కేశ సమర్పణ చేయడం వల్ల పాపాలు కరిగిపోతాయి, కొత్త ఆరంభం మొదలవుతుంది. మానసిక కోణం, జుట్టు కోయడం లేదా గుంజడం అనేది మనసులోని తప్పు భావాలను బయటకు తీయడం వంటి మనోవైజ్ఞానిక రీసెట్. అందుకే చాలామంది ఇది నిర్ణయం తీసుకున్న సంకేతంగా అనిపిస్తుంది. సారాంశం ఏంటంటే గుంజీళ్లు తీయడం శిక్ష కాదు, ఇది సమర్పణ లేదా ప్రాయశ్చిత్తము. ఎందుకు తీయాలి? అహంకార నాశనము, పాపశుద్ధి, కొత్త ఆరంభం కోసం. ఎప్పుడు చేస్తారు? వ్రతం పూర్తయినప్పుడు, కోరిక నెరవేరినప్పుడు, తీర్థయాత్రలలో. ఫలితం ఏమిటి? మనస్సు వినమ్రత, పాపశుద్ధి, ఆత్మశాంతి. మొత్తానికి గుంజీళ్లు తీయడం దేవుని శిక్ష కాదు, దేవుని ముందు మన అహంకారాన్ని సమర్పించే సంకేతం. దీనిలోని అర్థం బాగా అందరికీ అర్థమైనట్లయితే పేరెంట్స్ కూడా, ముఖ్యంగా టీచర్స్ పిల్లల్ని గుంజీలు తీసేటప్పుడు అదొక పెద్ద శిక్షిస్తున్నారు అని కాకుండా ఈ రకంగా ఆలోచించినట్లయితే మంచికి మంచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, క్రమశిక్షణకు క్రమశిక్షణ అబ్బుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.